ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు రివ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆనాటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 2004 తర్వాత మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ జిల్లాకు సంబంధించినటువంటి నాతో పాటు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరం ఈరోజు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పైన డీటెయిల్ గా అధికారులందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవ విషయాలు రాష్ట్రానికి, ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం. నిధుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసుకోవడం కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే డిజైన్ చేసినటువంటి దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ కింద తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,681 కోట్లు టోటల్ కాస్ట్. రాష్ట్ర విభజన జరిగే నాటికి దానిపైన ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టిన ఖర్చు 889 కోట్లు. బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 792 కోట్లు మాత్రమే. ఇది రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం సంబంధించి. అట్లాగే ఇందిరా సాగర్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్ ఇది కూడా ఈపీసీ కాంట్రాక్టే 1,824 కోట్లు 1,824 crores. అప్పటికి ఖర్చు పెట్టింది 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. బ్యాలెన్స్ అమౌంట్ ఓన్లీ 760 కోట్లు మాత్రమే. అంటే టోటల్ గా ఈ రెండు ప్రాజెక్టుల పైన బ్యాలెన్స్ అమౌంట్ 1,552 కోట్లు మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల ఆయకట్టు దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే దాంట్లో సరే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి ఒక 70,000 ఎకరాలు ఆంధ్ర ప్రాంతానికి కూడా డిజైన్ చేస్తే దాన్ని తొలగించి 3 లక్షల ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 3,30,000 ఎకరాలకి కుదిస్తే ఈ 1,552 కోట్లు కూడా కాదు, దాంట్లో కూడా మళ్ళీ ఇంకా తగ్గుతుంది. సో అయినప్పటికి కూడా 1,552 కోట్లతో పూర్తయ్యే 4 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి దానికి సీతారామ అని పేరు పెట్టి దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు 13,057 కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పోయి 18,500 కోట్లు చేశారు. 18,500 కోట్లు చేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ఉన్న బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు. దీన్ని 18,500 కోట్లకు పెంచి పోనీ ఏమన్నా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే ఏం లేదు. వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకే రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు, కానీ ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు. అలాగే ఇది సరిపోవట్లేదని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాల స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి పెట్టారు ఈ ప్రాజెక్టు. దాన్ని 3,481 కోట్లు చేసి
దాన్ని పెరిగిన ధరలు రేపటితో పెంచుతా అంటే ఇంకో 1000 కోట్లు పెంచుతారట. అంటే మొత్తం 4,481 కోట్లు. అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన 18,500 కోట్లు, దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలుపెట్టింది ఇంకో 4,481 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా చేశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికే 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఒక్క ఎకరానికి ఎక్కడ నీళ్లు ఇవ్వలేంతవరకు. ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక్క ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్టుని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేశాము, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసాం, ఇది చేసాం, ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచనిస్తే కడుపు తరకపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినాం. మొదటి 3 సంవత్సరాలు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా 4 లక్షల ఎకరాలు నీళ్లు బారే. ఇన్ని వేల కోట్లు 22,980 కోట్లు పెంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి నీళ్లు లేకుండా దీన్ని అదనపు భారంగా చేసి ముందుకు పోవటం కోసం ఇంకా టన్నెలని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు. అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పరిస్థితి. అది ఎట్లా కాళేశ్వరం మొన్న చెప్పారు, దీని పరిస్థితి ఎట్లా ఉంది. ఇక దీని పైన ఇంకోటి ఏదో ఉంది, అది రివ్యూ చేసినప్పుడు అది కూడా చెప్తాం. ఇంత దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఈ సొమ్మంతా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఇది. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఈ రకంగా దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకుందామంటే మాకెవరికి ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కడుపు తరకపోతుంది. వాస్తవ విషయాలు మీ అందరికీ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ మీకు చెప్తా ఉన్నాను. ఇది కారణం అదే కదా. అదనబాయి కట్టించారా? లేదు. పోనీ ఇంకేమైనా కొత్తగా వేరే దగ్గర నుంచి సోర్స్ ఇంకొక దగ్గర నుంచి ఆయన తీసుకొస్తున్నట్టు లేదు. సోర్స్ కూడా అదే ఆర్థర్ కాటన్ కట్టినటువంటి ఆనకట్ట దగ్గర నుంచి మేము రాజీవ్ దుమ్మగూడెం ప్రాజెక్ట్ ఏడైతే మొదలు పెట్టామో అక్కడి నుంచే. అందుకే నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా 2-3 సార్లు అదే ఇంకోటి ఇంకా ఇబ్బందికరమైన ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఉంది ఇందులో. ఇందిరాసాగర్ సంబంధించి రుద్రంకోట దగ్గర మొదలుపెట్టినటువంటి ఇందిరాసాగర్ అటు శబరి గోదావరి నది కలిసే దగ్గర, కోనవరం దగ్గర కలిసే దగ్గర దాన్ని కంటిన్యూ చేసుకోకుండా అబాండన్ చేసి వదిలేసి దీంట్లోకి వచ్చేసారు. అంటే కేవలం డబ్బులు పోవటం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రానికి 365 రోజులు పారేటువంటి ఒక శబరి నదిని కూడా కోల్పోయే ప్రమాదం తెచ్చారు. శబరి నది యాడ్లో పోలవరం దగ్గర ఉంది. అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు శబరి నది ఇక్కడెక్కడ ఉంది, పోలవరం దగ్గర ఉంది, అది మునిగిపోయిందని కూడా అన్నారు. నేను చూపిస్తానని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మిత్రులు ఏదో ఆ రోజు దేశపోయి చూపిస్తాం, ఆ రోజు వాళ్ళు కూడా రమ్మన్నారు, రాలేదు. ఇప్పటికీ మళ్ళీ ఒకసారి మేము దేశపోయి పోలవరం దగ్గరే ఉంది, అది పోలవరం దగ్గర లేదు. శబరి గోదావరి ఇక్కడే ఉంది. ఆ నదులే మారవుగా ఆడనే ఉంటాయి. అవి దేశపోయి చూపిస్తాం. సార్ 2004 మీ గత ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా రీడిజైనింగ్ల పేర్లతోటి భారీ వ్యయం పెరిగిపోయింది. ఈ ప్రాజెక్టులను మరి కొనసాగిస్తారా సార్, లేకపోతే దీని మీద గతంలో మేడిగడ్డ ముందు ఎంక్వైరీ లాగా దాని మీదనే మంత్రి గారు చాలా సీరియస్ గా లోతుగా రివ్యూ చేశారు. ఇంకా అది మీ పాయింట్ ఎక్కడ, సోర్స్ ఎక్కడ,
ఎక్కడ పంప్ హౌస్ కట్టారు, ఎటు నుంచి రీడిజైన్ చేశారు, ఎందుకు పెరిగింది, ఏమైనా ఆయకట్టు పెంచారా మీరు వాడు పెరగటానికి, అన్ని లోతుగా వారు చేయాల్సినంత రివ్యూ చేశారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంకా ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసి తీసుకొచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వని అడిగారు. కొద్ది రోజులు ఆ రిపోర్ట్ కూడా